నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ధురంధర్. ఉరి ఫేమ్ ఆదిత్యధర్ డైరెక్ట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కాగా ధురంధర్ దాటికి ఇప్పటికే పలు రికార్డులు బద్దలయ్యాయి. 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా ధురంధర్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో టాప్ 5లో నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బాస్టర్ మూవీ ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోందని సమాచారం. ధురంధర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు 130 కోట్లకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా 8 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ క్రమంలో జనవరి 30 నుంచి ధురంధర్ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లోనూ ధురంధర్ స్ట్రీమింగ్కు రానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.